హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 3 to 4 years బేబీ డిజైనర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగే కాకుండా యాప్లిక్యూ వర్క్ని బిగినర్స్ అయినా ఈజీగా ఎలా స్టిచ్ చేయొచ్చో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం క్రషర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్కి బార్డర్ రావడం వల్ల నేను 3 meters అయితే తీసుకున్నాను. నార్మల్గా 1.5 meterతోనే ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేసేయచ్చు. మనకి ఇలా బార్డర్ వచ్చింది, ఓన్లీ ఫ్రంట్ వచ్చి బ్యాక్ సైడ్ బార్డర్ రాకపోతే లుక్ బాగోదు. సో నేను 3 meters తీసుకుని టోటల్గా ఈ ఫ్యాబ్రిక్ హైట్ 44 inches వచ్చింది. నేను జస్ట్ 18 inches హైట్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని కట్ చేశాను ఫ్రాక్ కోసం. నెక్స్ట్ 1.5 meter సాటిన్ తీసుకుని 17.5 inches హైట్ ఉండేలాగా కట్ చేసుకోవాలి, కింద మనం ప్లీట్స్ పెట్టడం కోసం. నెక్స్ట్ కాటన్ లైనింగ్ని 1.5 meter తీసుకుని హైట్ వచ్చేసి 17 inches ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన లైనింగ్ని సైడ్ జాయింట్ వేసి కింద వైపున డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇలానే సాటిన్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మాత్రమే జాయింట్ వేసాను, కింద బార్డర్ రావడం వల్ల డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేయలేదు. నెక్స్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకోండి, 8 inches విడ్త్ ఉండేలాగా. ఫ్యాబ్రిక్ క్రాస్గా లేకుండా 8 inches విడ్త్ ఉందో లేదో ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ కింద పార్ట్లో ఎక్కడైనా ఫ్యాబ్రిక్ క్రాస్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి 11.5 inches హైట్ ఉండేలాగా అక్కడక్కడ డాట్ పెట్టుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ అండ్ షోల్డర్ కలిపి 5 inchesకి ఒక డాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 inchesకి ఇంకొక డాట్ పెట్టండి. ఈ 2 pointsని బేస్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేయాలి. నెక్స్ట్ మార్జిన్ కోసం 1 inchకి పైన కింద కూడా ఒక డాట్ పెట్టి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్ కాడ 1 inchకి పైకి డాట్ పెట్టి ఈ పాయింట్ని బేస్ చేస్తూ ఒక కర్వ్ని నీట్గా డ్రా చేయండి. వేస్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది, ఫ్రాక్ సైడ్న జారినట్టుగా ఉండదు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 inchకి డయాగ్నల్గా డాట్ పెట్టుకొని కర్వ్ నీట్గా డ్రా చేయడమే. మీకు కర్వ్ నీట్గా రాదు అంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 inches పెట్టాం కదా, దాని ఆఫ్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకోండి. ఈ పాయింట్ అండ్ 1 inch మార్జిన్ పాయింట్ని బేస్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే నీట్గా కర్వ్ వస్తుంది. నెక్స్ట్ నెక్ విడ్త్ కోసం 2 inchesకి ఒక డాట్ పెట్టుకోండి. నెక్ హైట్ వచ్చేసి 3.5 inches, నెక్ సైడ్న 3.5 inches కూడా ఒక డాట్ పెట్టి ఈ 2 pointsని బేస్ చేస్తూ ఒక స్క్వేర్ షేప్ నీట్గా డ్రా చేసి ఈ స్క్వేర్ నెక్ని బేస్ చేస్తూ నీట్గా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసిన ప్యాటర్న్ని నీట్గా కట్ చేసుకోవడమే. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి. కాకపోతే బ్యాక్ పార్ట్ కోసం నెక్ సైడ్ ఊక్స్ కాజా బెల్ట్ కోసం ఒక 1/2 inch ఎక్స్ట్రా కట్ చేస్తాము. అండ్ అలాగే నెక్ హైట్ కూడా ఒక 1/2 inch తగ్గించాలండి, అంటే ఓన్లీ 3 inches తీసుకుంటాము. మిగిలిన పార్ట్స్ అన్నీ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. జస్ట్ నెక్ సైడ్ ఊక్స్ కాజా బెల్ట్ కోసం అండ్ నెక్ హైట్ ఒక 1/2 inch ఎక్స్ట్రా పెడతాము. అండ్ షోల్డర్ ఫిట్టింగ్ కోసం ఆర్మ్ హోల్ సైడ్న ఒక 1/2 inchకి ఒక డాట్ పెట్టుకొని డయాగ్నల్గా నెక్ వైపున ఇలా క్రాస్గా కట్ చేయండి. ఇలా మనము ఒక 1/2 inch క్రాస్గా కట్ చేయడం వల్ల షోల్డర్ ఫిట్టింగ్ కాడ అసలు పైకి లేచినట్టుగా కాకుండా పట్టినట్టుగా ఉంటుంది. ఈ లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ సేమ్ యాషెస్ కట్ చేయడమే. మెయిన్ ఫ్యాబ్రిక్కి డిజైన్ అనేది అక్కడక్కడ ఉండడం వల్ల నేను యాప్లిక్యూ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్లవర్స్తో. సో ఫస్ట్ న్యూస్ పేపర్ని లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాషెస్ కట్ చేసి ఫ్లవర్స్ ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలో చూసుకుంటున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ అనేది మనం ఫ్యాబ్రిక్ని 3 meters తీసుకోవడం వల్ల హైట్ 18 inches కట్ చేసాము. ఆ మిగిలిన ఫ్యాబ్రిక్లో బాడీకి కట్ చేయగా చాలా వేస్టేజ్ ఉంది. ఆ వేస్టేజ్లో ఇలా ఫ్లవర్స్ని కట్ చేశాను. మీరు కట్ చేసినప్పుడు డిజైన్ కట్ అవ్వకుండా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ నెట్ అవ్వడం వల్ల మనం ధూప్ స్టిక్తో అస్సలు సైడ్స్ కాల్చాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ నెట్ కాకపోతే కంపల్సరీ సైడ్ ఒకసారి ధూప్ స్టిక్స్తో కాల్చి మనం జిగ్జాగ్ స్టిచ్తోనే యాప్లిక్యూ వర్క్ చేయాలి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల నేను నార్మల్ స్ట్రైట్ స్టిచ్తోనే యాప్లిక్యూ వర్క్ అనేది చేస్తున్నాను. ఈ ప్యాచెస్ని నీట్గా సెట్ చేసుకుని
మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్తో పేస్ట్ చేసుకోవాలి. ఇలా గమ్తో పేస్ట్ చేయడం వల్ల క్లాత్ అనేది మనం స్టిచ్ వేసినప్పుడు సాగకుండా ఉంటుంది అండ్ ఈ ప్యాచెస్ కూడా కరెక్ట్గా మనం స్టిచ్ చేయగలుగుతాము. స్టిచ్ వేసేటప్పుడు న్యూస్ పేపర్ని తీసేసి స్టిచ్ వచ్చేసి స్ట్రైట్ స్టిచ్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవడమే. మన డిజైన్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ అనేది వేయాలి. మీకు ఎక్కడైతే ఎడ్జెస్ వస్తాయో అక్కడ నీడిల్ని దించి క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంత ఓపికగా నీట్గా స్టిచ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థ్రెడ్ కూడా మన డిజైన్లో కలిసేలా తీసుకోవాలండి. అప్పుడు మనం యాప్లిక్యూ వర్క్ చేసినట్టు ఎవరికి తెలియని కూడా తెలియదు, మీరు చెప్తేనే కానీ. అంత నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా నేను ఎన్నిసార్లు నీడిల్ని దించి క్లాత్ మూవ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నానో. మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ నెట్ కాకపోతే కంపల్సరీ ధూప్ స్టిక్తో సైడ్స్ మొత్తం కూడా మనం కాల్చాలి, లేదంటే మనకి థ్రెడ్స్ అన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయండి. అండ్ జిగ్ జాగ్ స్టిచ్చే వేసుకోవాలి. మీరు ఫస్ట్ నెక్ ఆర్మ్ హోల్ పార్ట్ కట్ చేసి ఇలా యాప్లిక్యూ వర్క్ మాత్రం అస్సలు చేయకూడదు. ఫస్ట్ యాప్లిక్యూ వర్క్ చేసిన తర్వాతే ఆర్మ్ హోల్ ఏరియా, నెక్ పార్ట్ అన్నీ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ న్యూస్ పేపర్ కానీ లేదంటే ప్యాటర్న్ని డ్రా చేసుకుని యాప్లిక్యూ వర్క్ చేసి నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ని కట్ చేసుకోండి. అప్పుడు మీ నెక్ పార్ట్ అనేది సాగకుండా పర్ఫెక్ట్గా షేప్ ఉంటుంది. అన్ని ప్యాచెస్ని కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కాకపోతే మొత్తం స్టిచ్ వేసిన తర్వాత లుక్ చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్కి డిజైన్ రాకపోయినా పర్లేదు, మన టాలెంట్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్ని ఇలా డిజైనర్ వేర్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఫినిషింగ్ అయితే ఇది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని డిజైన్ చేసిన తర్వాత లైనింగ్ని బేస్ చేస్తూ సాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్లో ఊక్స్ కాజా బెల్ట్ వేస్తాం కాబట్టి నెక్ సైడ్న సెంటర్కి కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్న నేను చిన్న డ్రాప్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం 3 ఇంచెస్కి ఒక డాట్, 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డాట్స్ పెట్టుకోండి పైన కింద కూడా. ఈ పాయింట్స్ని బేస్ చేస్తూ ఒక రెక్టాంగిల్ షేప్ ఫామ్ చేసి 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని దాన్ని బేస్ చేస్తూ కర్వ్ అండ్ అలాగే స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నీట్గా డ్రాప్ షేప్ వస్తుంది. మనం డ్రా చేసింది నీట్గా కట్ చేయడమే. నెక్స్ట్ థ్రెడ్స్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 27.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఈ 2 లేయర్స్ని కూడా డబల్ ఫోల్డ్ వేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేస్తే రెడీమేడ్ ఫ్రాక్స్కి థ్రెడ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ లుక్ అయితే వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద సాటిన్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి ఇలా రాంగ్ సైడ్న షోల్డర్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని షోల్డర్ స్టిచ్ వేసుకోవాలి సెపరేట్గా. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న మనం 2 సైడ్స్ హ్యాండ్ స్టిచ్ వేయాలి. అండ్ అలాగే ఊక్స్ కాజా బెల్ట్ నెక్ ఏరియా మొత్తం అంతా స్టిచ్ వేసుకుంటాము. ఓన్లీ సైడ్ జాయింట్స్ డౌన్ పార్ట్ స్టిచ్ వేయం. అండ్ ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్కి సెంటర్ నుండి షోల్డర్ జాయింట్ నుంచి బ్యాక్ పార్ట్ని మనం బయటికి తీస్తే ఈజీగానే బ్యాక్ పార్ట్ అనేది రిమూవ్ అవుతుంది. మనం వేసిన స్టిచెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి అస్సలు బయటికి స్టిచెస్ కనిపించకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో మీరు చూస్తే నేను సైడ్ జాయింట్ వేసాను. మీరు అనుకుంటున్నారా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని సైడ్ జాయింట్ వేయడం ఏంటి అని? చాలా ఫ్యాబ్రిక్ ఉంది, కాకపోతే ఫ్లవర్స్ అనేవి నేను ఎంత చూసినా నాకు సైడ్కి వస్తున్నాయి. అలా సైడ్కి రావడం వల్ల మనం ఖర్చు వేసినప్పుడు ఫ్యాబ్రిక్ మందంగా ఉండి పిల్లలకి ఒత్తుకుంటూ ఉంటుంది మనం ఎంత ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినా. కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసి సైడ్ జాయింట్ అయితే వేసాను. మనకి సైడ్ జాయింట్ పడినా పర్వాలేదు, కానీ
పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్లవర్స్ ప్యాచెస్ సైడ్న అందుకే వేయలేదు, ఓన్లీ సెంటర్లోనే వేశాను. నెక్స్ట్ మనం కట్ చేసిన థ్రెడ్స్ని రాంగ్ సైడ్న స్టిచ్ చేసి రివర్స్ చేస్తే థ్రెడ్స్ రెడీ అవుతాయి. ఈ థ్రెడ్స్ని ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్కి సైడ్ని జాయిన్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ పైకి. అస్సలు లైనింగ్కి స్టిచ్ వేయద్దు. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ జాయింట్ వేయడం కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టాలి, లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకుంటాము. అండ్ సేమ్ ఇలానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ని స్టిచ్ వేస్తే మనం వేసిన స్టిచ్ లోపలికి వెళ్ళి బయటికి అస్సలు ఖర్చులు అనేవి కనిపించకుండా ఉంటాయండి. అండ్ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ 2 హ్యాండ్స్కి అండ్ అలాగే బ్యాక్ పార్ట్ ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ నెక్ ఏరియా మొత్తం కూడా ఒక ఎడ్జ్కి స్టిచ్ అండ్ ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ ఇస్తే ఇంకొక స్టిచ్ వేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా నీట్గా 2 స్టిచెస్ కూడా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డౌన్ సైడ్న ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ప్లీట్స్ పెట్టినప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన బాడీ పార్ట్కి ప్లీట్స్ని అరేంజ్ చేయాలి. మనం స్టార్టింగ్లో కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని మిషన్తో చిన్న చిన్న ప్లీట్స్ అయితే గ్యాదర్ చేశాను. ఈ ప్లీట్స్ని ఎలా స్టిచ్ చేయాలో పెప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్లో సైడ్ జాయింట్ అండ్ బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్ పెట్టుకుని మన మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ వచ్చి రాంగ్ సైడ్న మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్లీట్స్ పెట్టడం వల్ల డైరెక్ట్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ హ్యాండ్తో ప్లీట్స్ పెట్టేలా ఉంటే ఇక్కడ స్లోగా ప్లీట్స్ పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మనం సాటిన్ని కూడా జాయిన్ చేయాలి. సాటిన్ని కూడా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలానే సైడ్ జాయింట్స్ ఒకే పాయింట్ మీట్ అయ్యి రాంగ్ సైడ్న ఈ సాటిన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మనము లైనింగ్ని అయితే జాయిన్ చేసుకుంటాము. అండ్ లైనింగ్ని కూడా ఎలా పడితే అలా అయితే అస్సలు జాయిన్ చేయకూడదు. బాడీ పార్ట్ని రివర్స్ చేస్తే లైనింగ్ పైకి రావాలి. మనం స్టిచ్ చేసిన ఈ ప్లీట్స్ ఏరియా మొత్తం కిందికే ఉంటుంది. ఇలా లైనింగ్ యొక్క సైడ్ జాయింట్కి మనం స్టిచ్ చేయాల్సిన బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి ప్లీట్స్ని అయితే అరేంజ్ చేయాలి. నేను దీనికి మిషన్తో చిన్న చిన్న ప్లీట్స్ అయితే గ్యాదర్ చేయలేదు, హ్యాండ్తోనే స్టిచ్ వేసినప్పుడు ప్లీట్స్ పెట్టేసుకుంటాను. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత సైడ్ ఖర్చులు కూడా వేసుకోవడమే. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.